వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో 3 రోజులు ఉంటారని ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే కేవలం 30 గంటలకే జగన్ హస్తిని పర్యటన ముగిసింది. ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఆయన నేరుగా గన్నవరం చేరుకున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలపై దాడుల విషయంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయాలని భావించారు. కానీ వారి అపాయింట్మెంట్ లభించకపోవడంతో తాడేపల్లికి పయనమయ్యారు జగన్. ఇక్కడ అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో భేటీ అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీలోని కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరే అవకాశం ఉంది. అటు వైసీపీ కార్యకర్తల దాడులపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీ నేతలు వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో 3 రోజులు ఉంటారని ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే కేవలం 30 గంటలకే జగన్ హస్తిని పర్యటన ముగిసింది. ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఆయన నేరుగా గన్నవరం చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ కేంద్రంగా తీవ్ర నిరాశ చుక్కెదురైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు, హత్యలు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ వేదికగా ఆయన ఆందోళనకు పిలుపునిచ్చారు. మొన్న ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మొన్నంతా కూడా ఆయన ఢిల్లీలోనే వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కేసులు ఇరుక్కున్న నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీలో కలిసి సెల్ఫీలు దిగిన పరిస్థితి కనిపించింది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు సంబంధించి పలువురు ఇండియా కూటమి నేతలు వచ్చి సంఘీభావం తెలపడం, వారికి అనుబంధంగా ఉంటామని చెప్పి ప్రకటన చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ధర్నా ముగిసింది, సాయంకాలం నేతలు ఉన్నారు, ఉదయం తెల్లవారేసరికి ఆయన అమరావతికి చేరుకున్న పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రితో పాటు పలువురు కీలకమైన నేతల్ని కలవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గత వారం రోజుల కాలంగా కూడా అపాయింట్మెంట్లు కోరుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఏ ఒక్కరి వద్ద నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ దక్కిన పరిస్థితి కనిపించలేదు. మరొక వైపు ఆయన నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి ఇండియా కూటమి నేతలకి ఆ సమావేశంలో పాల్గొనడం, వారు జగన్కి సంఘీభావం తెలపడంతో కూడా బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురైనట్లు కూడా తెలుస్తూ ఉంది. నిన్న జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఢిల్లీ కేంద్ర బీజేపీ పెద్దలకు కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్కి కావాలని అపాయింట్మెంట్ ఇవ్వలేదా, లేకపోతే పార్లమెంట్ సమావేశాలు తదితర కారణాల నేపథ్యంలో అపాయింట్మెంట్ ఇవ్వలేదా అనేది మాత్రం ప్రస్తుతం అమరావతిలో చర్చ అయితే కొనసాగుతూ ఉంది. మరొక వైపు రానున్న 2-3 రోజుల్లోనే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా టీడీపీ నేతలు చేస్తున్న దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి మరొక నిరసన కార్యక్రమం నిర్వహించాలి. అలాగే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత వీరి ముగ్గురు అపాయింట్మెంట్ కోరి మరోసారి ఢిల్లీ వెళ్లాలని చెప్పి జగన్ అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం 9 గంటలకే గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు కానీ అసెంబ్లీకి రాని పరిస్థితి కనిపించింది. ఇటు అసెంబ్లీకి కానీ అటు శాసన మండలికి కానీ రెండు సంబంధించిన సభలకు సంబంధించి కూడా ఇరు పార్టీల నేతలైతే ఇరు సభలకు హాజరైన పరిస్థితి అయితే కనిపించలేదు. మరి చూడాలి, రేపు ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. చివరి రోజైనా వైఎస్ఆర్సీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అని అయితే కొనసాగుతోంది. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ పర్యటనకు సంబంధించి ధర్నా విజయవంతమైందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు, అవ్వలేదని చెప్పి టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు అయితే చేసుకుంటున్నారు. కానీ ఓవరాల్గా ఆయన ఏదైతే కేంద్ర పెద్దలు, ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ అయితే లభించక నిరాశతో వెనుగుదీరిన పరిస్థితి కనిపించింది. నాగరాజు. థ్యాంక్ యూ శివ.